ఆర్బీఐ గుడ్ న్యూస్ చెప్పింది. 2000 నోట్లు తీసుకోబోతోంది. వెంటనే ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీ దగ్గరున్న నోట్లను సంబంధిత ఆఫీసులకు వెళ్లి మార్చుకోండి. దేశంలో చలామణిలో ఉన్న 2000 నోట్లు దశలవారీగా మార్కెట్ నుంచి తొలగించబడుతూ వస్తున్నాయి. ఇప్పటికే ప్రజలు ఎక్కువ శాతం నోట్లను బ్యాంకుల ద్వారా తిరిగి ఇచ్చేశారు. అయితే తాజాగా ఈ ప్రక్రియకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కీలక ప్రకటన చేసింది. 2023 మే నెలలో 2000 నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకున్న సంగతి తెలిసిందే. ప్రజల దగ్గర నోట్లు ఏమైనా ఉంటే వెనక్కి ఇవ్వాలని బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఎక్స్చేంజ్ చేయడం లేదా డిపాజిట్ చేయాలని సూచించింది. ఇక అప్పటి నుంచి ఈ ప్రాసెస్ నడుస్తూనే ఉన్నా ఇప్పటికీ కూడా 100% నోట్లు వెనక్కి రాలేదని సమాచారం. ఇటీవల ఆర్బీఐ డేటా ప్రకారం ఇప్పటికీ 6181 కోట్ల మేర విలువైన 2000 నోట్లను ప్రజల వద్దే ఉన్నాయి. ఈ నోట్లు రద్దయ్యాయా లేదా అనే సందేహం ఇంకా చాలా మందిలో ఉంది కనుకే ఆర్బీఐ స్పష్టమైన సమాచారం ఇచ్చింది. 2000 నోట్లు అధికారికంగా 2023 మే 19 నుంచి చెల్లుబాటు కావని ఆర్బీఐ తేల్చి చెప్పేసింది. అయితే కండిషన్స్ అప్లై సూత్రాన్ని ఆర్బీఐ అనుసరించింది. ఈ నోట్లు ఇప్పటికీ లీగల్ టెండర్గానే ఉన్నాయని ఆర్బీఐ ధృవీకరించింది. అంటే ఈ నోట్లను ఇప్పటికీ లావాదేవీలకు ఉపయోగించుకోవచ్చునని అర్థం. కానీ ఇచ్చినా తీసుకునేవారు ఉండటం కష్టం. కేవలం కొత్తగా ఈ నోట్లను జారీ చేయడాన్ని నిలిపివేశారు. 2023లో ఆర్బీఐ ప్రకటన చేసినప్పుడు 3,56,000 కోట్ల విలువైన 2000 నోట్లు చలామణిలో ఉన్నాయి. అయితే 2025 మే 31 నాటికి ఈ మొత్తం గణనీయంగా తగ్గి కేవలం 6,181 కోట్లకు చేరుకుంది. అంటే దాదాపు 98.26% నోట్లు ఇప్పటికీ బ్యాంకింగ్ వ్యవస్థకు తిరిగి వచ్చాయి. సాధారణ బ్యాంక్ శాఖల్లో 2000 నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి ఉన్న సదుపాయం 2023 అక్టోబర్ 7నే ముగిసింది. అయినప్పటికీ ఆర్బీఐ ఇప్పటికీ వాటిని స్వీకరిస్తూ వస్తోంది. 2000 నోట్లు మార్చుకోవడానికి ఎంపిక చేసిన పోస్ట్ ఆఫీసులు లేదా తమ రీజనల్ ఆఫీసులను సంప్రదించాలని ఆర్బీఐ వెల్లడించింది. ఇంకా తమ వద్ద ఈ నోట్లు ఉన్నవారు వీలైనంత త్వరగా వాటిని సరైన మార్గంలో మార్చుకోవాలని సూచించింది. నల్లధనం నిలుపుదల చేసేందుకు 2023లో 2000 నోట్లను మార్కెట్ నుంచి తొలగించింది. అప్పటి నుంచి ఇవి చలామణిలో ఉండకుండానే క్రమక్రమంగా బ్యాంకులు తిరిగి స్వీకరిస్తున్నాయి. ఆర్బీఐ ఇచ్చిన ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఆలస్యం చేయకుండా 2000 నోట్లను మార్చుకోవాలని మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు. ఇక 500 నోట్లను చలామణిని తగ్గించే ప్రయత్నాలను ఆర్బీఐ చేస్తున్నట్లుగా సమాచారం. ఈ ఏడాది సెప్టెంబర్ 30 నుంచి ఏటీఎంల ద్వారా 500 నోట్లు వచ్చే వెసులుబాటును తగ్గిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు అన్ని బ్యాంకులకు ఆర్బీఐ నుంచి ఆదేశాలు జారీ చేసినట్లుగా సమాచారం. 2024-25 ఆర్థిక సంవత్సరంలో 500 రూపాయల నకిలీ నోట్లు 37% మేర పెరగడమే ఆర్బీఐ నిర్ణయానికి కారణంగా తెలుస్తోంది. 2026 మార్చి 31 కల్లా ఏటీఎంలలో 100-200 రూపాయల నోట్లు మాత్రమే అందుబాటులో ఉంచేలా ఆర్బీఐ తన ప్రయత్నాలను ముమ్మరం చేసినట్లుగా మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.